అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వంటల యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇవాళ దోసకాయ టమాటా మునక్కాయ కూర చేసుకుందాము. దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, ఇది పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ. ముందు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. అందులోకి పోపుకి 2 స్పూన్ల నూనె వేసి వేడి పెట్టుకుందాం. అది వేడెక్కేలోపు ఆవాలు చిటపట్లాడినాక మినపప్పు, జీలకర్ర వేసినాక ఒక ఎండుమిరపకాయ. పోపు వేగిపోయింది. ఇందులో పెట్టుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగిపోయినాయి. టమాటాలు సన్నగా ఇట్లా తరుక్కోవాలి. తరిగిన టమాటాలని ఇప్పుడు దీంట్లో వేసేస్తాం. మార్చి దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా స్పూను ఉప్పు, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలయిపెట్టి దీన్ని కొంచెం మూత పెట్టుకొని కొంచెం మగ్గినాక అప్పుడు దోసకాయలను మునక్కాయ ముక్కలు వేసుకున్నాం. దోసకాయలు అంతలోకి ముక్కలు కట్ చేసుకున్నాం. ఈ మధ్యలోపు దోసకాయ ముక్కలు కట్ చేసుకొని దోసకాయ మునక్కాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకుంటే కారం వేసుకుంటే మగ్గిపోతుంది. టమాటా ఉల్లిపాయ బాగా మగ్గింది. ఫస్ట్ టమాటా ఎందుకు మగ్గనిచ్చానంటే నేను టమాటా మనకి గ్రేవీలాగా వస్తుంది, బాగా పులుపు దిగిద్ది. టమాటా కనుక ముందేయకుండా వీటితో పాటు వేసాను అనుకో ఆ ముక్కలు ముక్కలుగా ఉడకదు టమాటా. ఇప్పుడు వచ్చే టమాటాలు సరిగా ఉడకట్లేదు. ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయలు విత్తనాలతో వేసుకోండి. కట్ చేసినప్పుడు దోసకాయలు కొంచెం టేస్ట్ చేయండి, చేదు తగులుతుంది ఒక్కోసారి. దోసకాయలు చూసుకొని వేసుకోవాలి. దీంట్లో మునక్కాయ ముక్కలు, 1 స్పూన్ కారం వేసుకుందాం. ఇందాక కారం వేయలేదు కదా, ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకొని బాగా కలయబెట్టి చాలా బాగుంటుంది ఈ కూర. దోసకాయలో పులుపు దిగిద్ది, టమాటాలో పులుపు దిగిద్ది, మునక్కాయలోది టేస్ట్ అంతా బాగుంటుంది కూర రుచిగా. ఇట్లా బాగా కలిపెట్టుకొని దీంట్లోకి 1 గ్లాసు నీళ్ళు వేసుకున్నాం ఉడకటానికి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టాలి. ఇది కూర ఉడికిపోయింది, బాగా ముక్కలు అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర దింపబోయేటప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కూర. వేసి కలిపి ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, కొత్తిమీర వేసినాక కొద్దిగా అలా తిప్పి డిష్లో తీసుకుందాం. ఆపేసి దింపేసి కూర మగ్గిపోయింది. ఇప్పుడు డిష్లో తీసుకుందాం. ఎక్కువగా అల్యూమినియం దాంట్లో కానీ ఇండాలియం దాంట్లో కానీ వండినప్పుడు ఎక్కువసేపు ఆ డిష్ని దాంట్లో ఉంచకూడదు. ఉంచితే కనుక కారం, ఉప్పు, పసుపు వేస్తాం కదా, వాటికి పట్టేస్తుంది. పట్టేస్తే కనుక ఇప్పుడు చెప్తున్నారు కదా ఎక్కువసేపు దాంట్లో వండకూడదు అని.
మనం వెంటనే స్టీల్ దాంట్లోకి కానీ గాజు దాంట్లోకి కానీ తీసేసుకోవాలి కూరలు. అట్లా ఎక్కువ దీంట్లో దోసకాయ టమాటా పులుపు బాగా ఈ మునక్కాయ ముక్కలకు పట్టి కూర బాగా టేస్ట్గా ఉంటుంది. మునక్కాయ చాలా మంచిది, దేంట్లో అయినా వేసుకొని వండుకోవచ్చు. దోసకాయ మునక్కాయ చాలామందికి ఇలాంటి కూరలు తెలియదు. రెడీ. మీరు ట్రై చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే అందరూ చూస్తారు. చాలా బాగుంటుంది ఈ కూర, గుజ్జు ఉంటుంది. అది కాకపోతే టమాటాలు కొంచెం ముందు ఉడకబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుంది. అది బాగుంది, కూర బాగా రెడీ అయిపోయింది.